బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ మోహన్ బాబు పిటిషన్ వేశారు. తాను సెక్యూరిటీ కోరినా కల్పించలేదంటున్నారు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని మోహన్ బాబు పిటిషన్లో కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత, నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేశారు. రాచకొండ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసులు సవాల్ చేశారు. మరోపక్క తన ఇంటి దగ్గర పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయాలి, తనకు భద్రత కల్పించాలని కూడా ఆయన హైకోర్టును కోరారు. తనకు సెక్యూరిటీ భద్రత కల్పించలేదని నేను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాను. తన దగ్గర ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టి కూడా వెంటనే తనకు భద్రత కల్పించాలని ఆయన పిటిషన్ లో కోరాడు. అయితే మోహన్ బాబు తరఫున ఇప్పటికే న్యాయవాదులు ఫిర్యాదు కోర్టు ముందు చెప్పారు, లంచ్ మోషన్ లో విచారించాలి. ఎందుకంటే అక్కడ ఆ పరిస్థితుల నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన దాడికి సంబంధించి కూడా ఎవరైతే తన చిన్న కుమారుడు మనోజ్ తన ప్రైవేటు వ్యక్తులతో కలిసి కూడా ఆయన ఒక్కసారిగా గేట్లు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి నానా చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే మోహన్ బాబు కంటి ఎడమ కింది భాగంలో కూడా బలమైన గాయం ఉంది. మరోపక్క అతనికి కాంటినెంటల్ హాస్పిటల్ కూడా వైద్య పరీక్షలు కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ఆయన ఎమర్జెన్సీ వార్డులో నిన్న రాత్రి 8 గంటల నిమిషాలకు అడ్మిట్ అయ్యారు. అండ్ ఇంట్లో జరిగినటువంటి గొడవ అనంతరం కూడా, ఎందుకంటే ఇరు పక్షాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్కడ సేకుడు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ పర్సనల్ ఉన్నటువంటి కొంతమంది బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దాడి చేసి కూడా లోపలికి వెళ్ళిన నేపథ్యంలో కొంత సోపులాట్లో మోహన్ బాబుకు గాయాలయ్యాయి. మరొక ఆయనకు హృదయ స్పందన సంబంధించి కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తా ఉన్నాయి, హై బీపీ ఉంది. ఇవన్నీ కూడా డాక్టర్ చెప్తా ఉన్నారు. అతనికి ఆ ప్లాస్టిక్ సర్జరీతో పాటు మరొక కార్డియాలజీ డాక్టర్తో పాటు అతనికి వైద్య చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆయన నోటీసును సవాల్ చేస్తా ఉన్నారు. తనకు భద్రత కావాలని కోరిన నేపథ్యంలో తననే పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ₹1,00,000 పర్సనల్ పూచీకత్తు కూడా సమర్పించారంట. మోహన్ బాబు నోటీసులు కూడా ఆయన సవాల్ చేస్తూ హైకోర్టు పిటిషన్ చేశారు. ఇది మధ్యాహ్నం 2:30 హైకోర్టు విచారించే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే మోహన్ బాబు న్యాయవాదులు కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అంటే ఇంట్లో తనకు తానుగా ఇంట్లో ఉన్న నేపథ్యంలో కూడా ఆ కొడుకు కోడలతో కలిసి వచ్చి కూడా ప్రైవేటు వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు ఇంట్లోకి జొరబడి గేటు బద్దలు కొట్టి ఇంట్లోకి రావడం, ఆ తర్వాత దాడి చేసిన నేపథ్యానికి సంబంధించి కంటికి గాయమైన పరిస్థితులు కావచ్చు, నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి వరకు విధంగా హైదరాబాద్ సంబంధించి తర్వాత ఆసుపత్రి చేరినటువంటి పరిస్థితికి సంబంధించి హైకోర్టుకు విన్నవించే అవకాశం ఉంటుంది. మరోపక్క మోహన్ బాబు చాలా స్పష్టంగా కూడా ఆడియో రిలీజ్ చేశారు నిన్న. ఎందుకంటే తన స్వహస్తాలతో సంపాదించినటువంటి ఆస్తికి సంబంధించి మనోజ్కి ఎలాంటి హక్కు లేదు ఇంట్లోకి రావడానికి. ఇదే అంశాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాను, కానీ పోలీసులే తనకు నోటీసులు జారీ చేయడానికి మోహన్ బాబు మాత్రం కోసం సవాల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు జారీ చేసినటువంటి 126 BSNS యాక్ట్ కింద నోటీసులు అయితే ప్రస్తుతం మోహన్ బాబు సవాల్ చేశారు. మధ్యాహ్నం 2:30 నిమిషాలకి పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరగబోతా ఉంది. కవిత. ఓకే వాసు, థ్యాంక్ యూ.